Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word be. Be means undu. Let us try to understand the usage of this word from the example sentences. Don't be sad means బాధ పడవద్దు. Sad means బాధ. Don't be angry కోపగించుకోవద్దు. Angry means కోపం. He must be tired means అతడు అలసిపోయి ఉంటాడు. Please be seated means దయచేసి కూర్చోండి. She must be sick means ఆమె అనారోగ్యంతో ఉండి ఉంటుంది. She must be angry means ఆమె కోపంగా ఉండి ఉంటుంది ఆర్ ఆమె కోపంతో ఉండి ఉంటుంది. He will be here soon means అతడు త్వరలో ఇక్కడ ఉంటాడు. Here he means అతడు, he will be means అతడు ఉంటాడు. Here means ఇక్కడ, soon means త్వరలో. He must be innocent means అతడు అమాయకుడు అయి ఉంటాడు. I'll be back at 6 means నేను 6 గంటలకు తిరిగి వచ్చి ఉంటాను. 6 means 6. At 6 means you can say 6 గంటలకు. I'll be back at 10 means నేను 10 గంటలకు తిరిగి వచ్చి ఉంటాను. I'll be watching you means నేను నిన్ను చూస్తూ ఉంటాను. Here I means నేను, I will be means నేను ఉంటాను. Watching means చూస్తూ. Be quiet for a moment means ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండండి. Here be quiet means నిశ్శబ్దంగా ఉండు. Please be quiet means దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. For a moment means ఒక్క క్షణం. Don't be disappointed means నిరాశ చెందవద్దు. He must be over 50 means అతడి వయస్సు 50 సంవత్సరాలకు పైన ఉండి ఉంటుంది. Over means పైగా ఆర్ పైన. 50 means 50. వయస్సు means ఏజ్. అతడి వయస్సు means his age. Years means సంవత్సరాలు. You will never be alone means నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. Here you means నువ్వు, you will be means నువ్వు ఉంటావు. You never be means నువ్వు ఎప్పుడూ ఉండవు. Alone means ఒంటరిగా. Come on, we will be late means రా, మనకు ఆలస్యం అవుతుంది. Here come on means రా. We means మేము ఆర్ మనము. We will be late means మనకు ఆలస్యం అవుతుంది. Late means ఆలస్యం. Do you want to be rich means నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటున్నావా? It is used for masculine gender. For feminine gender you can say like this. నువ్వు ధనవంతురాలివి కావాలనుకుంటున్నావా? He must be an American means అతడు అమెరికన్ అయి ఉంటాడు. Here he means అతడు, he must be means అతడు అయి ఉంటాడు. I'll be busy next week means నేను వచ్చే వారం బిజీగా ఉంటాను. Here I means నేను, I will be means నేను ఉంటాను. Next week means వచ్చే వారం.
వీక్ మీన్స్ వారం. వాట్ డూ యూ వాంట్ టు బి మీన్స్ నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావు. భాస్కర్ విల్ బి హోమ్ ఎట్ 6 మీన్స్ భాస్కర్ 6 గంటలకు ఇంటి వద్ద ఉంటాడు. ఎట్ 6 మీన్స్ 6 గంటలకు. భాస్కర్ విల్ బి మీన్స్ భాస్కర్ ఉంటాడు. హరి అప్ విల్ బి లేట్ మీన్స్ త్వరగా, మనకు ఆలస్యం అవుతుంది. హియర్ హరి అప్ మీన్స్ త్వరగా, వి విల్ బి లేట్ మీన్స్ మనకు ఆలస్యం అవుతుంది. ఐ విల్ బి ఆబ్సెంట్ టుమారో మీన్స్ నేను రేపు హాజరు కాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి ఆబ్సెంట్ మీన్స్ నేను హాజరు కాను. టుమారో మీన్స్ రేపు. ఐ విల్ బి బ్యాక్ రైట్ అవే మీన్స్ నేను వెంటనే తిరిగి వస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి బ్యాక్ మీన్స్ నేను తిరిగి వస్తాను. రైట్ అవే మీన్స్ వెంటనే. తరుణ్ వాంట్స్ టు బి ఎ పైలట్ మీన్స్ తరుణ్ పైలట్ అవ్వాలని అనుకుంటున్నాడు. విల్ ఇట్ బి హాట్ టుమారో మీన్స్ రేపు వేడిగా ఉంటుందా. హియర్ విల్ ఇట్ బి మీన్స్ ఉంటుందా, హాట్ మీన్స్ వేడిగా, టుమారో మీన్స్ రేపు. హీ మస్ట్ బి తరుణ్స్ బ్రదర్ మీన్స్ అతడు తరుణ్ యొక్క సోదరుడు అయి ఉంటాడు. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ సోదరుడు యూ కెన్ సే అన్నయ్య ఆర్ తమ్ముడు. బ్రదర్ మీన్స్ సోదరుడు, యంగర్ బ్రదర్ మీన్స్ తమ్ముడు, ఎల్డర్ బ్రదర్ మీన్స్ అన్నయ్య. హీ మస్ట్ బి మీన్స్ అతడు అయి ఉంటాడు. తరుణ్స్ బ్రదర్ మీన్స్ తరుణ్ యొక్క సోదరుడు. ఐఎమ్ గ్లాడ్ టు బి విత్ యూ మీన్స్ మీతో ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. హియర్ ఐ మీన్స్ నేను, ఐఎమ్ గ్లాడ్ మీన్స్ నాకు సంతోషంగా ఉంది. టు బి విత్ యూ మీన్స్ మీతో ఉన్నందుకు, విత్ యూ మీన్స్ మీతో. బీ పొలైట్ టు యువర్ పేరెంట్స్ మీన్స్ మీ తల్లిదండ్రులతో మర్యాదపూర్వకంగా ఉండండి. హియర్ బీ పొలైట్ మీన్స్ మర్యాదపూర్వకంగా ఉండండి. టు యువర్ పేరెంట్స్ మీన్స్ మీ తల్లిదండ్రులతో. పేరెంట్స్ మీన్స్ తల్లిదండ్రులు. యువర్ మీన్స్ మీ. హ్యాపీనెస్ కాంట్ బి బాట్ మీన్స్ సంతోషమును కొనలేము. హియర్ హ్యాపీనెస్ మీన్స్ సంతోషము, కాంట్ బి బాట్ మీన్స్ కొనలేము. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మీన్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హియర్ వి మీన్స్ మనం, వీ షుడ్ బి మీన్స్ మనం ఉండాలి. వెరీ మీన్స్ చాలా, కేర్ఫుల్ మీన్స్ జాగ్రత్తగా. షీ వాంట్స్ టు బి ఎ డిజైనర్ మీన్స్ ఆమె ఒక డిజైనర్ అవ్వాలి అని అనుకుంటుంది. ఆర్ యూ కెన్ ఆల్సో సే ఆమె డిజైనర్ అవ్వాలి అని అనుకుంటుంది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ వాంట్స్ టు బి మీన్స్ ఆమె అవ్వాలని అనుకుంటుంది. ఏ మీన్స్ ఒక. హీఈస్ అన్ఫిట్ టు బి ఎ టీచర్ మీన్స్ అతడు ఉపాధ్యాయుడుగా ఉండడానికి అనర్హుడు. హియర్ హీ మీన్స్ అతడు, హీఈస్ అన్ఫిట్ మీన్స్ అతడు అనర్హుడు. టు బి ఎ టీచర్ మీన్స్ ఉపాధ్యాయుడిగా ఉండడానికి. ఐల్ బి బ్యాక్ బై 6 o'clock మీన్స్ నేను 6 గంటలకల్లా తిరిగి వస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐల్ బి బ్యాక్ మీన్స్ నేను తిరిగి వస్తాను. బై 6 o'clock మీన్స్ 6 గంటలకల్లా. 6 మీన్స్ 6, 6 o'clock మీన్స్ 6 గంటలు. బై 6 o'clock మీన్స్ 6 గంటలకల్లా. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes మీన్స్ నేను 10 నిమిషాలలో
తిరిగి వస్తాను. హియర్ I మీన్స్ నేను, in మీన్స్ లో, 10 మీన్స్ 10, minutes మీన్స్ నిమిషాలు. సో in 10 minutes మీన్స్ 10 నిమిషాలలో. నెక్స్ట్ వెన్స్డే విల్ బి ఫైన్ మీన్స్ వచ్చే బుధవారం బాగుంటుంది. ఆర్ యూ కెన్ ఆల్సో సే వచ్చే బుధవారం అయితే బాగుంటుంది. హియర్ నెక్స్ట్ మీన్స్ వచ్చే, వెన్స్డే మీన్స్ బుధవారం, విల్ బి ఫైన్ మీన్స్ బాగుంటుంది. విల్ దేర్ బి ఎనీథింగ్ ఎల్స్ మీన్స్ అక్కడ ఇంకా ఏమైనా ఉంటుందా. హియర్ విల్ దేర్ బి మీన్స్ అక్కడ ఉంటుందా. ఎనీథింగ్ ఎల్స్ మీన్స్ ఇంకా ఏమైనా. ఎనీథింగ్ మీన్స్ ఏమైనా, ఎల్స్ మీన్స్ ఇంకా. యు మస్ట్ బి బ్యాక్ బిఫోర్ 10 మీన్స్ 10 గంటలలోపు నువ్వు తిరిగి రావాలి. హియర్ యు మీన్స్ మీరు ఆర్ నువ్వు. యు మస్ట్ బి బ్యాక్ మీన్స్ నువ్వు తిరిగి రావాలి. బిఫోర్ మీన్స్ లోపు, 10 మీన్స్ 10. సో బిఫోర్ 10 మీన్స్ యూ కెన్ సే 10 గంటలలోపు. 10 గంటలు మీన్స్ 10 o'clock. యు మస్ట్ బి వెరీ హంగ్రీ నౌ మీన్స్ నువ్వు ఇప్పుడు చాలా ఆకలితో ఉండి ఉంటావు. హియర్ యు మీన్స్ నువ్వు, యు మస్ట్ బి మీన్స్ నువ్వు ఉండి ఉంటావు. వెరీ మీన్స్ చాలా, హంగ్రీ మీన్స్ ఆకలి, తో మీన్స్ విత్, నౌ మీన్స్ ఇప్పుడు. బీ క్వైట్ వైల్ ఐఎమ్ స్పీకింగ్ మీన్స్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండు. హియర్ బీ మీన్స్ ఉండు, బీ క్వైట్ మీన్స్ నిశ్శబ్దంగా ఉండు. వైల్ ఐఎమ్ స్పీకింగ్ మీన్స్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు. స్పీకింగ్ మీన్స్ మాట్లాడుతూ. ఐ మీన్స్ నేను. ఐ థింక్ ఇట్ విల్ బి హాట్ టుడే మీన్స్ ఈ రోజు వేడిగా ఉంటుంది అనుకుంటా. హియర్ ఐ మీన్స్ నేను, ఐ థింక్ మీన్స్ నేను అనుకుంటా, ఇట్ విల్ బి హాట్ మీన్స్ వేడిగా ఉంటుంది, టుడే మీన్స్ ఈ రోజు. ఐ విల్ బి వెరీ బిజీ నెక్స్ట్ మంత్ మీన్స్ నేను వచ్చే నెల చాలా బిజీగా ఉంటాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి బిజీ మీన్స్ నేను బిజీగా ఉంటాను. నెక్స్ట్ మంత్ మీన్స్ వచ్చే నెల. నెక్స్ట్ మీన్స్ వచ్చే, మంత్ మీన్స్ నెల. ఐ విల్ బి విత్ యూ ఇన్ ఎ సెకండ్ మీన్స్ నేను ఒక క్షణంలో మీతో ఉంటాను. హియర్ విత్ మీన్స్ తో, విత్ యూ మీన్స్ మీతో, ఇన్ ఎ సెకండ్ మీన్స్ ఒక్క క్షణంలో, ఇన్ మీన్స్ లో, సెకండ్ మీన్స్ క్షణం, ఏ మీన్స్ ఒక్క ఆర్ ఒక. యు సీమ్ టు బి అన్ ఆనెస్ట్ మ్యాన్ మీన్స్ మీరు నిజాయితీపరుడిగా అనిపిస్తున్నారు. హియర్ యు మీన్స్ మీరు, యు సీమ్ టు బి మీన్స్ మీరు అనిపిస్తున్నారు. ఆనెస్ట్ మ్యాన్ మీన్స్ నిజాయితీపరుడు అండ్ గా ఇస్ ద సఫిక్స్. సో నిజాయితీపరుడు ప్లస్ గా becomes నిజాయితీపరుడిగా. హౌ ఓల్డ్ విల్ యు బి నెక్స్ట్ ఇయర్ మీన్స్ మీకు వచ్చే సంవత్సరం ఎంత వయస్సు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మీన్స్ వచ్చే సంవత్సరం. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ మీన్స్ నేను కొన్ని నిమిషాలలో తిరిగి వస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి బ్యాక్ మీన్స్ నేను తిరిగి వస్తాను. ఇన్ మీన్స్ లో, ఫ్యూ మీన్స్ కొన్ని, మినిట్స్ మీన్స్ నిమిషాలు. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ మీన్స్ కొన్ని నిమిషాలలో. ద గార్డెన్ నీడ్స్ టు బి వీడెడ్ మీన్స్ తోటలో కలుపు తీయవలసిన అవసరం ఉంది. హియర్ గార్డెన్ మీన్స్ తోట, లో మీన్స్ ఇన్, నీడ్ మీన్స్ అవసరం, నీడ్స్ టు బి వీడెడ్ మీన్స్
కలుపు తీయవలసిన అవసరం ఉంది. దే మైట్ బి టాలర్ దాన్ యూ మీన్స్ వారు మీకంటే పొడవుగా ఉండి ఉండవచ్చు. హియర్ దే మీన్స్ వారు, దే మైట్ బి మీన్స్ వారు ఉండి ఉండవచ్చు. టాలర్ మీన్స్ పొడవుగా, దాన్ మీన్స్ కంటే, టాలర్ దాన్ యూ మీన్స్ మీకంటే పొడవుగా. వై డు యూ వాంట్ టు బి ఎ నర్స్ మీన్స్ మీరు నర్సు అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు. హియర్ వై మీన్స్ ఎందుకు, వై డు యూ వాంట్ మీన్స్ మీరు ఎందుకు అనుకుంటున్నారు. వై డు యూ వాంట్ టు బి మీన్స్ మీరు అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు. షీ అడ్వైజ్డ్ హిమ్ టు బి పంక్చువల్ మీన్స్ సమయాన్ని పాటించు అని ఆమె అతడికి సలహా ఇచ్చింది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ అడ్వైజ్డ్ మీన్స్ ఆమె సలహా ఇచ్చింది. షీ అడ్వైజ్డ్ హిమ్ మీన్స్ ఆమె అతడికి సలహా ఇచ్చింది. టు బి పంక్చువల్ మీన్స్ సమయాన్ని పాటించు అని ఆర్ సమయాన్ని పాటించవలసిందిగా. She said that it might be true means అది నిజం అయి ఉండవచ్చు అని ఆమె అన్నది. Here she means ఆమె, she said means ఆమె అన్నది, that means అని, it might be true means అది నిజం అయి ఉండవచ్చు. might be means అయి ఉండవచ్చు. true means నిజం. it means అది. వై డు యూ వాంట్ టు బి ఎ డాక్టర్ మీన్స్ నువ్వు డాక్టర్ అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నావు. హియర్ వై మీన్స్ ఎందుకు, వై డు యూ వాంట్ మీన్స్ నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. టు బి ఎ డాక్టర్ మీన్స్ డాక్టర్ అవ్వాలి అని. యు మస్ట్ బి బ్యాక్ బై 11 o'clock మీన్స్ నువ్వు 11 గంటలకల్లా తిరిగి రావాలి ఆర్ తిరిగి వచ్చి ఉండాలి. హియర్ యూ మీన్స్ నువ్వు, యు మస్ట్ బి బ్యాక్ మీన్స్ నువ్వు తిరిగి రావాలి ఆర్ నువ్వు తప్పకుండా రావాలి. బై 11 o'clock మీన్స్ 11 గంటలకల్లా. హీ విల్ బి బ్యాక్ ఇన్ ఎ డే ఆర్ టూ మీన్స్ అతడు 1-2 రోజులలో తిరిగి వస్తాడు. హియర్ హీ మీన్స్ అతడు, హీ విల్ బి బ్యాక్ మీన్స్ అతడు తిరిగి వస్తాడు. ఇన్ ఎ డే ఆర్ టూ మీన్స్ 1 లేదా 2 రోజులలో ఆర్ యు కెన్ సే 1-2 రోజులలో. డే మీన్స్ రోజు, 2 మీన్స్ 2, ఇన్ మీన్స్ లో. హీ విల్ బి హియర్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీన్స్ అతడు అరగంటలో ఇక్కడ ఉంటాడు. హియర్ హీ మీన్స్ అతడు, హీ విల్ బి మీన్స్ అతడు ఉంటాడు, హియర్ మీన్స్ ఇక్కడ, ఇన్ మీన్స్ లో, హాఫ్ అన్ అవర్ మీన్స్ అరగంట. ఐ హ్యావ్ టు బి బ్యాక్ హోమ్ బై 8 మీన్స్ నేను 8 గంటలకల్లా ఇంటికి తిరిగి రావాలి. హియర్ ఐ మీన్స్ నేను, ఐ హ్యావ్ టు బి బ్యాక్ మీన్స్ నేను తిరిగి రావాలి. హోమ్ మీన్స్ ఇల్లు, టు మీన్స్ కి, టు హోమ్ మీన్స్ ఇంటికి. There is no two word in English sentence but we use the meaning of two also in Telugu. By 8 means 8 గంటలకల్లా. 8 గంటలు means 8 o'clock. 8 means 8. I will be staying here for a week means నేను ఇక్కడ 1 వారం పాటు ఉంటాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి స్టేయింగ్ మీన్స్ నేను ఉంటాను, హియర్ మీన్స్ ఇక్కడ,
ఫర్ మీన్స్ పాటు, ఏ మీన్స్ ఒక, వీక్ మీన్స్ వారం. ఫర్ ఎ వీక్ మీన్స్ ఒక వారం పాటు. వాట్ టైమ్ విల్ డిన్నర్ బి సర్వ్డ్ మీన్స్ భోజనం ఎప్పుడు వడ్డించబడుతుంది. హియర్ వాట్ టైమ్ మీన్స్ యూ కెన్ సే ఎప్పుడు ఆర్ ఎన్ని గంటలకు. డిన్నర్ మీన్స్ భోజనం. డోంట్ బి అఫ్రైడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ మీన్స్ ప్రశ్నలు అడగడానికి భయపడవద్దు. హియర్ డోంట్ బి అఫ్రైడ్ మీన్స్ భయపడవద్దు. టు ఆస్క్ మీన్స్ అడగడానికి, క్వశ్చన్స్ మీన్స్ ప్రశ్నలు. డోంట్ క్రై ఎవ్రీథింగ్ విల్ బి ఓకే మీన్స్ ఏడవవద్దు అంతా సవ్యంగా ఉంటుంది. హియర్ డోంట్ క్రై మీన్స్ ఏడవవద్దు. ఎవ్రీథింగ్ మీన్స్ అంతా. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే మీన్స్ అంతా సవ్యంగా ఉంటుంది. వెన్ విల్ యువర్ బుక్ బి పబ్లిష్డ్ మీన్స్ మీ పుస్తకం ఎప్పుడు ప్రచురించబడుతుంది. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ విల్ బి పబ్లిష్డ్ మీన్స్ ఎప్పుడు ప్రచురించబడుతుంది. యువర్ మీన్స్ మీ, బుక్ మీన్స్ పుస్తకం. విల్ హీ బి ఏబుల్ టు కమ్ టుమారో మీన్స్ అతడు రేపు రాగలడా. హియర్ విల్ హీ బి ఏబుల్ టు కమ్ మీన్స్ అతడు రాగలడా. టుమారో మీన్స్ రేపు. హీ ఈస్ అఫ్రైడ్ దట్ హీ మైట్ బి లేట్ మీన్స్ తనకు ఆలస్యం అయి ఉంటుంది అని అతడు భయపడ్డాడు. హియర్ హీఈస్ అఫ్రైడ్ మీన్స్ అతడు భయపడ్డాడు. దట్ మీన్స్ అని. హీ మైట్ బి లేట్ మీన్స్ తనకు ఆలస్యం అయి ఉంటుంది. లేట్ మీన్స్ ఆలస్యం. మైట్ బి లేట్ మీన్స్ ఆలస్యం అయి ఉంటుంది. ఐల్ బి విత్ యూ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ మీన్స్ కొన్ని నిమిషాలలో నేను మీతో ఉంటాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి మీన్స్ నేను ఉంటాను, విత్ యూ మీన్స్ మీతో, ఇన్ మీన్స్ లో. హీ ఈస్ సపోజ్డ్ టు బి ఎట్ హోమ్ టుడే మీన్స్ అతడు ఈరోజు ఇంట్లో ఉండాలి. ఐ వాంట్ టు బి ఎ పైలట్ ఇన్ ద ఫ్యూచర్ మీన్స్ భవిష్యత్తులో నేను పైలట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాంట్ టు బి మీన్స్ నేను అవ్వాలని అనుకుంటున్నాను. ఇన్ ద ఫ్యూచర్ మీన్స్ భవిష్యత్తులో, ఇన్ మీన్స్ లో, ఫ్యూచర్ మీన్స్ భవిష్యత్తు. షీ అడ్వైజ్డ్ హిమ్ టు బి మోర్ కేర్ఫుల్ మీన్స్ ఆమె అతడిని చాలా జాగ్రత్తగా ఉండు అని సలహా ఇచ్చింది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ అడ్వైజ్డ్ మీన్స్ ఆమె సలహా ఇచ్చింది. షీ అడ్వైజ్డ్ హిమ్ మీన్స్ ఆమె అతడికి సలహా ఇచ్చింది. But in this context we can use the ni suffix after atadi. To be more careful means chala jagrattaga undu ani. She may not be aware of the danger means ఆమెకు ప్రమాదం గురించి తెలియకపోవచ్చు. Here she means ఆమె, she may not be aware మీన్స్ ఆమెకు తెలియకపోవచ్చు. డేంజర్ మీన్స్ ప్రమాదం. అబౌట్ మీన్స్ గురించి. విల్ హీ బి ఏబుల్ టు క్యాచ్ ద ట్రైన్ మీన్స్ అతడు రైలును అందుకోగలడా. హియర్ విల్ హీ బి ఏబుల్ టు క్యాచ్ మీన్స్ అతడు అందుకోగలడా. ట్రైన్ మీన్స్ రైలు అండ్ ను ఈజ్ ద సఫిక్స్. Your son must be quite tall by now
మీన్స్ మీ కుమారుడు ఇప్పటికి చాలా పొడవుగా ఉండి ఉంటాడు. హియర్ యువర్ మీన్స్ మీ, సన్ మీన్స్ కుమారుడు, మస్ట్ బి క్వైట్ టాల్ మీన్స్ చాలా పొడవుగా ఉండి ఉంటాడు. బై నౌ మీన్స్ ఇప్పటికీ. He appears to be strong and healthy means అతడు బలంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తాడు. హియర్ he మీన్స్ అతడు, he appears మీన్స్ అతడు కనిపిస్తాడు, టు బి స్ట్రాంగ్ మీన్స్ బలంగా ఉన్నట్లు, టు బి హెల్దీ మీన్స్ ఆరోగ్యంగా ఉన్నట్లు. I'll be 17 on my next birthday మీన్స్ నా తదుపరి పుట్టినరోజు నాడు నాకు 17 సంవత్సరాలు ఉంటాయి. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బి 17 మీన్స్ నాకు 17 సంవత్సరాలు ఉంటాయి. సంవత్సరాలు మీన్స్ ఇయర్స్, 17 మీన్స్ 17. ఆన్ మీన్స్ నాడు. In this context, the meaning of on is నాడు. My means నా, next means తదుపరి, birthday means పుట్టినరోజు. On my next birthday means నా పుట్టినరోజు నాడు, or you can also say నా తదుపరి పుట్టినరోజు నా. Anita seems to be bored with the game means ఈ ఆటతో అనిత విసుగు చెందినట్లుంది. హియర్ Anita seems to be bored means అనిత విసుగు చెందినట్లుంది. With the game means ఆటతో, with means తో, game means ఆట. The means in this context ఈ. Tarun will be able to drive a car soon means తరుణ్ త్వరలో కారును నడపగలుగుతాడు. హియర్ తరుణ్ విల్ బి ఏబుల్ టు డ్రైవ్ మీన్స్ తరుణ్ నడపగలుగుతాడు. We add nu suffix after car. So car plus nu becomes karnu or karunu. Soon means త్వరలో. She was advised by him to be punctual means సమయపాలన పాటించవలసిందిగా ఆమె అతడిచే సలహా పొందింది. హియర్ she means ఆమె, she was advised means ఆమె సలహా పొందింది. by him means అతడిచే, him means అతడి, by means చే. to be punctual means సమయపాలన పాటించవలసిందిగా. By the time you come back, I'll be gone means నువ్వు తిరిగి వచ్చేసరికి నేను వెళ్ళిపోయి ఉంటాను. Here, by the time you come back means నువ్వు తిరిగి వచ్చేసరికి or నువ్వు తిరిగి వచ్చే సమయానికి. I will be gone means నేను వెళ్ళిపోయి ఉంటాను. I am proud to be a part of this project means ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. హియర్ ఐ మీన్స్ నేను, ఐఎమ్ ప్రౌడ్ మీన్స్ నాకు గర్వంగా ఉంది. టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మీన్స్ ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటున్నందుకు. పార్ట్ మీన్స్ భాగం, దిస్ మీన్స్ ఈ. I think that you won't be able to do it means మీరు దీనిని చేయలేరు అని అనుకుంటా. హియర్ ఐ మీన్స్ నేను, ఐ థింక్ మీన్స్ నేను అనుకుంటా, దట్ మీన్స్ అని, యూ మీన్స్ మీరు, యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ మీన్స్ మీరు దీనిని చేయలేరు, ఇట్ మీన్స్ దీనిని. ఐల్ బి ఎట్ హోమ్ ద నెక్స్ట్ టైమ్ షీ కమ్స్ మీన్స్ ఆమె మరొకసారి వచ్చినప్పుడు నేను ఇంటి వద్ద ఉంటాను. హియర్
I means నేను. I will be at home means నేను ఇంటి వద్ద ఉంటాను. I will be means నేను ఉంటాను. At home means ఇంటి వద్ద. Home means ఇల్లు. At means వద్ద. At home means ఇంటి వద్ద. Next time means మరొకసారి. Next time she comes means మరొకసారి ఆమె వచ్చినప్పుడు. I'll be waiting for Tarun until 6 o'clock means నేను తరుణ్ కొరకు 6 గంటల వరకు ఎదురు చూస్తాను. Here I means నేను. I will be means నేను ఉంటాను. I will be waiting means నేను ఎదురు చూస్తూ ఉంటాను or ఎదురు చూస్తాను. For means కొరకు. Until means వరకు. 6 means 6. 6 o'clock means 6 గంటలు. Until 6 o'clock means 6 గంటల వరకు. We won't be able to arrive home in time means మేము ఇంటికి సమయానికి రాలేము. Here we means మేము. We won't be able to arrive means మేము రాలేము. In time means సమయానికి. Home means ఇల్లు. To home means ఇంటికి. What do you want to be when you grow up means నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలి అని అనుకుంటున్నావు. Here what means ఏం. What do you want means నువ్వు ఏమనుకుంటున్నావు. What do you want to be means నువ్వు ఏం అవ్వాలి అని అనుకుంటున్నావు. When you grow up means నువ్వు పెద్ద అయ్యాక or నువ్వు పెద్దయ్యాక. He told me that I should be more careful means నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అతడు నాకు చెప్పాడు. Here he means అతడు. He told means అతడు చెప్పాడు. He told me means అతడు నాకు చెప్పాడు. That means అని. I should be more careful means నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. I means నేను. I should be means నేను ఉండాలి. I should be more careful means నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. More careful means చాలా జాగ్రత్తగా. Careful means జాగ్రత్తగా. More means చాలా. You must be careful when you drive a car means కారును నడిపే సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Here you means నువ్వు. You must be careful means నువ్వు జాగ్రత్తగా ఉండాలి. When you drive a car means కారును నడిపే సమయంలో or you can also say కారును నడిపేటప్పుడు. He assumed that the train would be on time means రైలు సమయానికి వస్తుంది అని అతడు భావించాడు. Here he means అతడు. He assumed means అతడు భావించాడు. That means అని. Train means రైలు. Train would be on time means రైలు సమయానికి వస్తుంది. On time means సమయానికి.